ఇది హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. టైం అయితే 3:20 అవుతుంది. చూడండి, మీరే చూడండి, 3:20 అవుతుంది. రివర్స్లో కనబడుతుంది, 3:20 అవుతుంది. మనమైతే ప్రజెంట్ 100 కిలోమీటర్లు అయితే వచ్చాం. చలి పడుతుందని చెప్పి చాయ్ డబ్బా దగ్గర అయితే ఆగాము. ఈ చలికి అయితే చాయ్ అయితే తాగాల్సిందే, నాకు అలవాట్లేదు కానీ తాగుతున్నా. ఈ చలికి ఆ సన్లైట్ నా ముఖం మీద పడుతుంటే ఇలా ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే డ్రైవ్ చేసింది నేను కాదు కాబట్టి. వెళ్తూ ఆకలేస్తుందని చెప్పి దారిలో ఈ బామ్మ షాప్ ఉంటే ఆపుకున్నాం. బామ్మ మీ షాప్లో ఏం బాగుంటుంది అంటే దోశ బాగుంటుంది అని చెప్పింది. వెంటనే ఏం ఆలోచించుకుంటూ 3 దోశలు అయితే చెప్పుకున్నాం. బామ్మ చెప్పినట్టయితే దోశ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే చట్నీ మన ముందే పెట్టేశారు, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈ రోడ్డు చూస్తుంటే మా ఊరైతే గుర్తొచ్చింది సడన్ గా. హైదరాబాద్ ట్రాఫిక్ అయితే మీకు తెలిసిందేగా. ఈ చుట్టుపక్కల ప్రశాంతంగా వెళ్ళే రోడ్డు చాలా విశాలంగా ఉంది. మేము వచ్చిన పని అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ కి. ఇక్కడ బండి ఇచ్చేసి బస్సులో వెళ్దామని చెప్పి ప్లాన్. మనమైతే బస్ స్టాండ్ అయితే రీచ్ అయ్యాం. మావాడు ఏదో రీల్లో చూసాడంట, ఇక్కడ బాదం మిల్క్ ఫేమస్ అంట, వెళ్ళి తాగుదాం అని చెప్పి వెళ్ళాం. బాదం పాలు గురించి మనోడు చాలా అయిపించాడు. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. నేను ఎక్స్ప్రెషన్స్ పెట్టి మీరే చెప్పండి. ఈ అయిపించినంత ఏం లేదు. బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని రిటర్న్ అయితే అయిపోయాం మనం.